ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు, మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ migration of Palamuru is taking up of Palamuru left irrigation scheme requesting regarding. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులో ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్ తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అర్ణ, Minister for Information and Public Relations, Cinematography, AP Film and TV and Theatre Development Corporation, Government of Andhra Pradesh, 16/8/2012. Request for taking up Palamuru Rangareddy Lift Irrigation Scheme survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో, కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష, ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు? జీవో ఆర్టీ నెంబర్ 69 డేటెడ్ 1/8/2014. సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది. షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద రాణి రుద్రమ్మ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేయాలనే అంటున్నా. ఎందుకంటే
ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను గంత తెలివి ఉన్నాడు. దేవాదుల గోదావరిలు ఉందా, కృష్ణలుందా, బంగాళాఖాతం ఉందా, గది కూడా ఎక్కలేదు నాకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే తెరకలేదు. ఈ మునగాడట, మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు. చెక్ డ్యాములు ఇవాళ పటాకులు పేలిపోతుంటే కండ్లప్పగించి చూసే సన్నాసి ఈయనట మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్లు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరపున మేము ఇది చేసినాం అది చేసినామని. ఇంకా ఆ పాటి దానికి మేము కూర్చోమన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించమని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండ్రో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి.